మరణం లేని మీరు 11వ పాఠం సూక్ష్మ శరీరయానం 3. సూక్ష్మ శరీరయానం అనే విషయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది కనుక ఈ పాఠంలో కూడా ఈ విషయానికి సంబంధించిన మరికొన్ని చక్కటి గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి చర్చిద్దాం. అద్భుతమైన ఈ వ్యాసంగాన్ని నేర్చుకుందాం. అత్యంత శ్రద్ధతో ఈ పాఠాన్ని అధ్యయనం చేయాలని మా సలహా. కనీసం ఇదివరకటి పాఠాలను ఎంత శ్రద్ధగా అధ్యయనం చేశారో అంతే జాగ్రత్తతో ఈ పాఠాన్ని గ్రహించండి. తర్వాత సూక్ష్మ శరీర యానానికి ఓ శుభముహూర్తాన్ని మీరే నిర్ణయించుకోండి. రాబోయే కొన్ని రోజుల్లో ఓ సాయంత్రాన్ని మీ ప్రయోగానికి కేటాయించి ఉంచుకోండి. మీరు నిర్ణయించుకున్న ఆ సాయంత్రం నాడు సంపూర్ణ చైతన్యంతో సూక్ష్మ శరీర యానం చేస్తానని, అన్ని విషయాలు జరిగినట్లుగా గుర్తుంచుకోగలనని నిశ్చయించుకోండి. ఏ పనినైనా ఓ నిర్ణీత రోజున చేయాలని ముందుగా నిశ్చయించుకొని అందుకు తగిన ప్రయత్నాలు ముందుగా చేసుకోవడంలో ఉన్న లాభం గురించి మీకు తెలుసు. మన పూర్వీకులు ఒకే మాటని అనేకసార్లు పునశ్చరణ చేస్తూ ఉండేవారు. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఒక మంత్రాన్ని అంటే ఒక విధమైన ప్రార్థన, కోరిక తీర్చమని ప్రాధేయపడే పద్ధతి నిరంతరం జపించేవారు. ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం తమలోని అచేతన స్థితిలోని మనసును ఉద్దేశించి కర్తవ్యాన్ని మనం కోరే విధంగా జరిపించేటట్లు చూడమని కోరడం. చేతన స్థితిలో ఉన్న మనసుతో చేసే పునశ్చరణం 10వ వంతు మనసుతో చేసేది అయినప్పటికీ మిగిలిన 9 వంతుల అచేతన స్థితిలోని మనసుకు ఒక ఖచ్చితమైన ఆజ్ఞను చేరవేయగలుగుతుంది. మీరు కూడా ఈ క్రింద వ్రాయబడిన మంత్రం లాంటి దాన్ని గాని జపించవచ్చు. ఫలానా రోజు సాయంత్రాన సూక్ష్మ శరీర యానం చేయబోయే నేను ఆ కార్యాన్ని నా సంపూర్ణ చైతన్యంతో నిర్వహించగలను గాక. స్వశరీరంలోకి పునః ప్రవేశించిన తర్వాత నా అనుభవాలన్నీ నాకు గుర్తుండగలవుగాక. ఈ యానాన్ని నేను నిర్విఘ్నంగా సాగించగలను గాక. ఈ మంత్రాన్ని మీరు ముమ్మారు జపించాలి. అంటే ముందుగా ఓసారి జపించాలి, రెండోసారి పునశ్చరణ చేయాలి, మూడోసారి పునశ్చరణ చేయబడ్డ మంత్రాన్ని పునరుద్ఘాటించి సుస్థిరంగా ప్రతిష్ఠింపజేసుకోవాలి. ఈ ఆచరణ పద్ధతి మొత్తం ఈ విధంగా సాగుతుంది. ముందుగా మనం ఒక చేయబోయే పని గురించి ప్రకటిస్తాం. ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనల్ని మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కాబట్టి మన అచేతన స్థితి ఈ మాటని విన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోదు. పైగా వాగుడుకాయ మాటలేం ప్రయోజనం లేనివిలే అని కొట్టిపారిస్తుంది కూడా. మొదటిసారి చేసిన మంత్రం ఉచ్చారణ మన అచేతన స్థితిని ఏమాత్రం నమ్మించలేదు. రెండోసారి ఇందాకన్న మాటల్ని అక్షరం పొల్లుపోకుండా మాటల్ని పునశ్చరణ చేస్తే మన అచేతన మనసు కాస్త కదిలి మనం చెప్పే మాటల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ముచ్చటగా మూడోసారి ఖచ్చితంగా పునరుక్తి చేయబడ్డ మాట మన అచేతన మనసు మీద పూర్తిగా పనిచేస్తుంది. మన కోరిక మాత్రం అందులో స్థిరంగా ముద్ర వేసుకుంటుంది. ఈ మంత్రాన్ని అచేతన స్థితిలోని మనసు గాఢంగా గుర్తించుకుంటుంది. ఈ మంత్రాన్ని మీరు ఉదయాన ముమ్మారు జపించుకోండి. మళ్ళీ సాయంత్రం జపించాలని, ఆ తర్వాత పడుకోమేందు జపించాలని నిర్ణయించుకొని ఆచరించాలనుకోండి. ఒక్కోసారి మంత్రాన్ని జపిస్తుంటే చెక్కలోకి ఓ పెద్ద మేకును సుత్తిపెట్టి ఒక్కో దెబ్బ వేసి దిగ్గొడుతున్నట్లు మీ అచేతన స్థితిలోకి మీ కోరికను స్థిరంగా లోపలికి పంపుతున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క దెబ్బతోనే మేకు చెక్క లోపల వరకు ఎలా పోదో ఒక్కసారి జపించబడ్డ మీ మంత్రం మీ అంతఃకరణకు చేరనే చేరదు. ఒక్కో దెబ్బ మేకును చెక్క లోపలికి ఎలా పంపుతుందో ఒక్కో మంత్ర పునశ్చరణ కొంచెం కొంచెంగా కోరికను మన అచేతన మనసు లోపల పొరల్లోకి గాఢంగా నాటుకునేటట్లు చేస్తుంది. ఈ విద్య కొత్తదేం కాదు. మానవత్వం ఎంత ప్రాచీనమైందో ఈ పద్ధతి కూడా అంత ప్రాచీనమైంది. మన ప్రాచీనులకి చాలా మంత్రాలు తెలుసు. వాటిని ఎలా పునశ్చరణ చేయాలో కూడా వారికి చాలా బాగా తెలుసు. నాగరికత బాగా తెలిసిన మనమే ఈ విద్యలన్నీ మర్చిపోయాం, లేదా ఈ విద్యలు పనిచేయమనే అపనమ్మకం పెంచుకొని సినిక్స్ అయిపోయాం. ఈ కారణం వల్ల మీ మంత్రాలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడే పరీక్షించాలి. ఎవరి ముందు వీటిని ఉచ్చరించకూడదు. మంత్రాలను నమ్మని జనం మనల్ని ఎగతాళి చేయవచ్చు, లేకపోతే మనలో కూడా అనుమాన బీజాలను పడేసి నీళ్లు చల్లిపోవచ్చు. ఇలా ఎగతాళి చేసిన వారి వల్లే, ఇలా అనుమానాలు సృష్టించే వారి వల్లే మానవులు ప్రకృతి దేవతలతో స్నేహాన్ని మర్చిపోగలిగారు. కనీసం వాళ్ళని చూడలేకపోతున్నారు. అన్ని జంతువులతో పూర్వం తాము జరిపినట్లు మనోభాషణ అంటే టెలిపతి సంభాషణను జరపలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఓ సాయంత్రాన్ని నిర్ణయించుకుని స్థిరం చేసుకున్నారు. ఆ మంచి రోజు వచ్చే నాటికి మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. మీతోనూ ఇతరులతోనూ శాంతిని పాటిస్తూ ఉండగలగాలి. ఇది చాలా ముఖ్యం. మీలో ఏమాత్రం ఉద్విగ్నత ఉండకూడదు. ఏ సంశయము మీలో తలెత్తి మిమ్మల్ని ఉద్రేకం చెందనీయకూడదు.
ఉదాహరణకి మీరు ఎవరితోనో ఓ విషయం గురించి తీవ్రంగా వాదించి యుద్ధం చేయాల్సి వచ్చిందనుకోండి, మీ శుభదినం నాడే. కొంచెం ఆలోచించి మాట్లాడే టైం కూడా లేకపోయిందని మీరు అనుకుంటూ ఉంటారు. ఆలోచనకు కాస్త సమయం చిక్కి ఉంటే ఏం మాట్లాడి ఉంటే బాగుండేదో ఆ మాటలు వెతుక్కుంటూ ఉండే ప్రయత్నాన్ని మీరు చేస్తారు. మీతో పోట్లాట పెట్టుకున్న వ్యక్తి మిమ్మల్ని ఏమన్నాడో ఆ మాటలన్నీ గుర్తొచ్చి మీ ఆలోచన సూక్ష్మ శరీర యానం మీద లగ్నం కాదు, కేంద్రీకృతము కాదు, నిమగ్నం కాదు. ఈ విధంగా ఓ మంచి రోజు వృధాగా స్వయంకృతాపరాధం వల్ల నాశనం అయిపోతే మళ్ళీ మరో రోజు కోసం వెతుక్కోక తప్పదు. సరే, ఈ గొడవలు ఏమీ జరగలేదు, మీరు రోజంతా ప్రశాంతంగానే ఉన్నారని అనుకుందాం. మీరు ప్రేమించే మనిషిని లేదా బంధువులను చూడాలని మీరు చేసే ప్రయాణాల్లో ఎలా ఉత్సాహంతో ఉవ్విర్లూరుతుంటారో అలాగే సూక్ష్మ శరీర యానానికి సాయంత్రం ఎప్పుడవుతుందా అనే హుషారుతో మీరు ఎదురు చూశారనుకోండి. సాయంత్రం అవుతుంది, చీకట్లు పడతాయి, మీరు మీ గదిలోకి వెళ్తారు, నెమ్మదిగా పడుకోవడానికి తగిన బట్టలు ధరిస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఒకసారి మీ డ్రెస్సు సుఖంగా ఉన్నదా అని గమనించండి. మెడ దగ్గర పట్టేసినట్లు కానీ నడుమును గట్టిగా బిగదీసి పట్టినట్లు కానీ ఉందేమో ఓసారి చూసుకోండి. లేకపోతే మంచి రసవత్తరమైన ప్రయాణం మధ్యలో ఈ డ్రెస్సు వల్లే మీకు విఘ్నం ఏర్పడి వెనక్కి రావచ్చు. మీ గదిలో గాలి, ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయో లేవో బాగా గమనించండి. మీరు తొడుక్కున్న బట్టలు తేలిగ్గా ఉన్నాయా లేక బరువుగా ఉన్నాయో గమనించండి. సూక్ష్మ శరీరం నుంచి మళ్ళీ స్థూల శరీరంలోకి వచ్చేటప్పుడు ఈ బరువునంతా మీరే మొయ్యాల్సి ఉంటుంది కదా. గదిలో దీపాలను ఆర్పేయండి, కిటికీ రెక్కలను మూసేయండి, కర్టెన్స్ ఉంటే వేసేయండి. వీధిలోంచి ఓ కాంతి కిరణం కిటికీ గుండా లోపలికి వచ్చి మంచి సమయంలో మీ కళ్ళ మీద పడి విఘ్నాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఈ విధంగా అంతా సర్దుకున్నాక పడక మీదకి హాయిగా వ్రాలిపోండి, సుఖంగా పడుకోండి, స్థిమిత పడండి. మెల్లగా మీ శరీరాన్ని మొద్దుబారనివ్వండి. మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వండి. నిద్రపోయే అవకాశం మీరు కల్పించకండి. మీకు తెలియకుండానే నిద్ర పట్టేస్తే అది వేరే సంగతి. మీరు మీ మంత్రాన్ని సరిగ్గా జపించి ఉంటే నిద్ర పట్టేసినా మెలకు వచ్చాక మీకు అన్నీ గుర్తుంటాయి. మా సలహా ఏమిటంటే మీరు నిద్రపోకండి. ఎందుకంటే మొదటిసారిగా చైతన్యంతో మీరు శరీరం నుంచి బయటకు రావడాన్ని చూసే అవకాశం ఎంతో ఉత్సాహవంతంగా ఉంటుంది. సుఖంగా పడుకొని వెలకిలా పడుకుంటే మంచిది. మీ శరీరంలోంచి మరో శరీరాన్ని బలవంతంగా నట్టేస్తున్నట్లు ఊహించండి. మీ శరీరంలోంచి దెయ్యం లాంటి సూక్ష్మ శరీరం బయటకు వస్తున్నట్లు ఊహించండి. నీళ్ల కింద ఇరుక్కున్న ఓ కార్కు బయటపడి నీళ్లపైకి తేలివచ్చే విధంగా మీ సూక్ష్మ శరీరం మీ స్థూల శరీరం అణువుల నుంచి బయటపడి పైకి వస్తున్నట్లు ఊహించండి. గమనించండి, శరీరం మొత్తం సన్నగా చక్కలు గిలిపెట్టినట్లు లేక సన్నగా తేలిగ్గా దురదబెట్టినట్లు అనిపించి తగ్గిపోవచ్చు. దేహంలో ఈ చక్కలగిరి సమయంలో అజాగ్రత్త వల్ల శరీరం మొత్తం ఓ చిన్న కుదుపుకు లోను కావచ్చు. ఇలాంటి కుదుపు రావడం జరిగితే పైకి లేచి వస్తున్న సూక్ష్మ శరీరం బహుశా ఈ సమయానికి కొన్ని అంగుళాల దూరం పైకి వచ్చి ఉండవచ్చు. మళ్ళీ శరీరపు అంతర్భాగంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. ఇలాంటి కుదుపు వచ్చే అవకాశం శరీరానికి ఉందని మీకు తెలిసి మీరు తగిన జాగ్రత్తతో ఉంటే ఆ కుదుపు రానే రాదు. కనుక రాబోయే కష్టాల గురించి ముందుగా తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కష్టాలు రానే రావు. ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించే విద్యలు మీ శరీరంలో ఏర్పడే ఉంటాయి. మీ శరీరంలో వస్తున్న సన్నటి చక్కలగిలి ఆగుతున్న సమయంలో ఏమాత్రం కదలకండి. అప్పుడు ఉన్నట్లుండి ఓ చల్లదనం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఏదో మీ శరీరం నుంచి బయటకు వచ్చేసినట్లు మీకు అనుభూతి కలుగుతుంది. మీ పైన ఏదో వేలాడుతున్నట్లు అనిపించవచ్చు. ఇంకా బండగా గట్టిగా చెప్పాలి అంటే మీ మీదకు ఎవరో ఓ దిండును పడేస్తున్నట్లు అనిపించవచ్చు. మీ మనసుని ఆలోచనల్ని దారి మళ్లించకండి. డిస్టర్బ్ కావద్దు. మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటే మిమ్మల్ని మీరే మంచం చివరి నుంచో మీ కప్పును పైనుంచో కిందకో చూస్తూ ఉండడం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మీ స్థూల శరీరాన్ని గమనించండి. మొదటిసారి కన్నా స్పష్టంగా మరెప్పటికీ మిమ్మల్ని మీరు చూసుకోలేరు. మొదటిసారిగా మిమ్మల్ని మీరు చూసుకోగానే ఆశ్చర్యంతో మీరు నిశ్చేష్టులైపోవచ్చు. ఎందుకంటే మీరు ఎలా కనిపిస్తారని మీరు ఊహించుకుంటారో ఆ పద్ధతిలో మీరు ఉండరు కనుక. మీరు అద్దంలో రోజు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారని మాకు తెలుసు. కానీ ఎంత మంచి అద్దమైనా మీ రూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చూపించే శక్తిని కలిగి ఉండదు. ఉదాహరణకు అద్దాల్లో కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనిపిస్తుంది. ఇంకా మనం గుర్తుపట్టలేని కొన్ని వక్రీభవనాలు అంటే మన బొమ్మను తప్పుగా చూపించే లక్షణాలు అద్దాలకు ఉంటాయి. మీ ఎదురుగా మీరే నించొని చూస్తే మీ స్వరూపం ఏమిటో స్పష్టంగా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు తనివి తీరా చూసుకున్న తర్వాత పరీక్షించుకున్నాక మీరు గదిలో అటు ఇటు కదలడం ప్రాక్టీస్ చేయాలి. మీ బీరువా లోపలకో పెద్ద పెట్టె లోపలకో సులభంగా మీరు దూరిపోయి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇంటి పైకప్పును ఏ ఇంటి భాగాలను మీరు మామూలుగా చూడడం కష్టమో ఆ భాగాలను మీరు సూక్ష్మ శరీరంతో సులువుగా శోధించవచ్చు. మీరు పరిశీలించే మూల ప్రాంతాల్లో
మీకు దట్టంగా పూత పూయబడి ఉన్న దుమ్మే కనిపించవచ్చుననుకోండి. ఆ దుమ్ము కూడా మీకు ప్రయోగానికి పనికొస్తుంది. ఆ దుమ్ము మీద మీ వేలిముద్రలు పడేలా చేసి చూడండి. మీరు ఆ పని చేయలేరు. మీ వ్రేలుతో పాటు మీ చెయ్యి కూడా ఆ దుమ్ములోంచి, ఆ దుమ్ము వెనుక ఉన్న గోడలోంచి కూడా స్పర్శజ్ఞానం కూడా మీకు తెలియకుండా దూసుకొని వెళ్ళిపోతాయి అవతల వైపుకు. మీ ఇష్ట ప్రకారం మీకు ఎలా కావలిస్తే అలాగా కదిలే శక్తిని కలిగి ఉన్నారని మీకు అర్థమైన తర్వాత మీ సూక్ష్మదేహానికి భౌతిక దేహానికి మధ్య ఏముందో పరిశీలించండి. సిల్వర్ కార్డ్ ఎలా మెరుస్తూ కనిపిస్తుందో చూశారా? కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప ముక్క మీద కమ్మరి సుత్తితో బలంగా కొడుతున్నప్పుడు ఆ ఎర్రగా కాలిన చోటులోంచి చిన్న చిన్న నిప్పురవ్వ లాంటి వెలుగులు పైకి విరజిమ్మడం మీరు చూసే ఉంటారు. ఆ వెలుగు ముక్కలు ఎర్రగా కనిపిస్తాయి, కానీ మీ సిల్వర్ కార్డులోంచి చిన్న చిన్న లేత నీళ్ళు లేదా పసుపు రంగు కణాలు బయటకు ఎగురుతున్నట్లు మీకు కనిపిస్తాయి. భౌతిక దేహం నుంచి దూరంగా జరగండి. మీ సిల్వర్ కార్డు ఏమాత్రం బిగబట్టినట్లు అనిపించకుండా సునాయాసంగా సాగుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. దాని మందం కూడా ఏమాత్రం తగ్గదు. మళ్ళీ మీ భౌతిక దేహం వంక ఓసారి చూసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నారో ఆ స్థలాన్ని ఊహించుకోండి చాలు. మీ ఇంటి కప్పులోంచి బయటకు వచ్చేస్తారు. కింద మీ ఇల్లు, మీ వీధి కనిపిస్తుంటాయి. తర్వాత ఇదే మీ మొదటి పూర్తి చైతన్యంతో చేస్తున్న ప్రయాణం కనుక కాస్త నెమ్మదిగానే మీ సూక్ష్మ శరీరం పయనిస్తుంది. మీరు వెళ్లాల్సిన చోటుకు చేరుకుంటుంది. కింద భూభాగాలన్నింటినీ మీరు స్పష్టంగా గుర్తించవచ్చు. సూక్ష్మ శరీరయానం మీకు కొంత అలవాటైన తర్వాత మనోవేగంతో మీ ప్రయాణం సాగుతుంది. ఆ స్థితిని మీరు తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు. ఎంత దూరంలో ఉన్న ప్రదేశమైనా అనుకున్న వెంటనే అక్కడికి మీరు చేరుకొని ఉంటారు. భూమి మీదే కాదు, ఎక్కడైనా వెళ్ళగలిగి ఉంటారు. మీ సూక్ష్మ శరీరానికి గాలి అవసరం లేదు కనుక మీరు విశ్వంలోని ఏ భాగానికైనా వెళ్ళవచ్చు. ఇతర గ్రహాలకి వెళ్ళవచ్చు. ఎందరో ఇదివరకు అలావే మీ ఇంటి కప్పులోంచి బయటకు వచ్చేస్తారు. కింద మీ ఇల్లు, మీ వీధి కనిపిస్తుంటాయి. తర్వాత ఇదే మీ మొదటి పూర్తి చైతన్యంతో చేస్తున్న ప్రయాణం కనుక కాస్త నెమ్మదిగానే మీ సూక్ష్మ శరీరం పయనిస్తుంది. మీరు వెళ్లాల్సిన చోటుకు చేరుకుంటుంది. కింద భూభాగాలన్నింటినీ మీరు స్పష్టంగా గుర్తించవచ్చు. సూక్ష్మ శరీర యానం మీకు కొంత అలవాటైన తర్వాత మనోవేగంతో మీ ప్రయాణం సాగుతుంది. ఆ స్థితిని మీరు తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు. ఎంత దూరంలో ఉన్న ప్రదేశమైనా అనుకున్న వెంటనే అక్కడకు మీరు చేరుకొని ఉంటారు. భూమి మీదే కాదు, ఎక్కడికైనా వెళ్ళగలిగి ఉంటారు. మీ సూక్ష్మ శరీరానికి గాలి అవసరం లేదు కనుక మీరు విశ్వంలోని ఏ భాగానికైనా వెళ్ళవచ్చు. ఇతర గ్రహాలకే వెళ్ళవచ్చు. ఎందరో ఇదివరకు అలా వెళ్ళి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ ఏమీ గుర్తుండడం లేదు, కానీ మీరు మీ సాధన వల్ల అన్ని గుర్తుపెట్టుకుని ఉండగలరు. ఏ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్లాలనుకుంటారో ఆ వ్యక్తి రూపాన్ని స్మరించడం వల్ల మీ వల్ల కాకపోతే ఆ వ్యక్తి ఫోటోను ఒకదాన్ని గ్లాస్ ఫ్రేమ్ కట్టించకుండా ఉన్నదాన్ని సంపాదించండి. నిద్రలో మీరు ఆ గ్లాస్ ఫ్రేమ్ మీద పొర్లి అద్దం పగిలి గాయాలు కావచ్చు. ఈ ఫోటోను చేత్తో పట్టుకొని గదిలో దీపాలను ఆర్పేసే ముందు ఓసారి ఈ ఫోటో వంక బాగా చూసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ పద్ధతి మీకు సులభంగా ఉండవచ్చు. కొంతమంది భౌతిక దేహం సుఖంగా భద్రంగా ఉంటే సూక్ష్మ శరీర యానం చేయలేరు. బాగా భోజనం చేసిన ఈ యాత్ర వాళ్ళకి కుదరదు. బాగా వెచ్చగా ఉన్నా వాళ్ళకి విఘ్నంగా ఉంటుంది. శరీరం ఇబ్బందిగా ఉన్న చోట్లో ఉన్నప్పుడే వాళ్ళకు సూక్ష్మదేహం విడుదల జరిగి ప్రయాణం సాగుతుంది. లేకపోతే బాగా చలిగానో ఆకలితోనో వాళ్ళు ఉంటే మరీ మంచిది. కొంతమంది ఇలాంటి ఇబ్బందులు కలగడం కోసం సులభంగా జీర్ణం కాని పదార్థాలను తిని జీర్ణశక్తిని తమంతట తామే పాడు చేసుకుంటూ ఉంటారు. ఇబ్బందుల మధ్య వాళ్ళ సూక్ష్మ శరీర యానం పూర్తి చైతన్యంతో సాగుతుంది. దీనికి మేము ఊహించే కారణం ఏమై ఉండొచ్చంటే అలా బాగా పాడైపోయిన దేహంలో ఉండడానికి ఇష్టం లేక సూక్ష్మ శరీరం బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుందని. టిబెట్లోని, ఇండియాలోనూ కొంతమంది సన్యాసులు, యోగులు సూర్యకాంతి పడని చోట్లలో మగ్గుతూ ఉంటారు. వీళ్ళకి భోజనాలు కూడా 3 రోజులకు బహుశా ఒకసారి మాత్రమే లభ్యమవుతుంటాయి. ఆ తిండి కూడా శరీరంలో కేవలం ప్రాణాలను నిలబెట్టి ఉంచడానికి మాత్రం సరిపోయేలా ఉంటుంది. ఈ నామమాత్రపు తిండి వల్ల వాళ్ళ ప్రాణాలు మినుకుమినుకుమంటూ వాళ్ళ శరీరాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. ఈ యోగులు సర్వకాల సర్వావస్థలో సూక్ష్మ శరీరయానం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే వాళ్ళు నేర్చుకోవాల్సిన విద్య ఒకటి ఉందని వాళ్ళకి తెలిస్తే వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకొని సూక్ష్మ శరీరంతో మనోసంభోషణం ద్వారా వాళ్ళకు కావలసిన విద్యను నేర్చుకుంటూ ఉంటారు. లోకంలో వాళ్ళ ఉనికి వల్ల ఏమాత్రం మేలు కలిగే అవకాశం ఉంటుందని వాళ్ళకు అనిపించినా వెంటనే అక్కడికి వెళ్ళి మానవులకు తమ శుభాశిస్సులను అందచేయడానికి సిద్ధపడతారు.
మీ సూక్ష్మ శరీర యానాల్లో మీ అదృష్టం కొద్దీ ఇలాంటి మహనీయులు కొందరు మీకు దర్శనమియ్యవచ్చు. మీతో మాట్లాడి తగిన సలహాలనిచ్చి మీ అభివృద్ధికి తగిన సహాయం చేసే స్థితిలో యోగులు ఉంటారు. వాళ్ళ చేతుల్లో పడడం మీ సుకృతంగా భావించవచ్చు. ఈ పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. అభ్యాసము, విశ్వాసము ఈ రెండిటి వలనే మీకు సూక్ష్మ శరీర యానం సుసాధ్యం అనే మాటను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. సూక్ష్మలోకాల సందర్శన భాగ్యంతో మీ ఐహిక బాధలు, కష్టాలు కొంతవరకైనా తగ్గుతాయి.